అమ్మా అమృత, ఇంకా నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా. మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. అవునమ్మా. ఆగండి. అమృత మీ కూతురు మాత్రమే కాదు, నా తమ్ముడి పెళ్ళాం కూడా. నాకిలా జరిగినందుకే అమ్మా నాన్న ఎంతో బాధపడుతున్నారు. నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగితే అమ్మా నాన్నలో గుండాకి చచ్చిపోతారేమో. రామ్మా వెళ్దాం. అమృత, నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంతొట్టు. రా సావిత్రి. నాకైతే ఈ తారాజువుల వెలుగులో రాజశేఖర్ సావిత్రుల కన్నీటి చుక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ల జీవితమే కారు చీకటి చేశాను. ఇంకా వాళ్ళు కార్చే కన్నీటి వరదలో మనం లైఫ్ బోట్స్ వేసుకొని షికారుకెళ్లడం ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పటి వరకు అమృతని ఆయుధంగా వాడి వాళ్ల పిలకలు కట్ చేశాను. వాళ్ల తోకలు కట్ చేయడానికి మరో ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాను. నేను ప్రయోగించే ఆ ఆయుధం చూసి రాజశేఖర్ సావిత్రిల వెన్నులో చలి పుడుతుంది, గుండెల్లో దడ పుడుతుంది. ఎవరా పవర్ఫుల్ వెపన్? చూడు. వెల్కమ్ మై బ్రదర్. దట్ ఈస్ అభి. అభి చచ్చిపోలేదా? అందరి దృష్టిలో చచ్చిపోయాను. బతికున్న రాజశేఖర్ని భయపెట్టి చంపడానికి బతికే ఉన్నాను. అదే మా అక్క స్ట్రాటజీ. నన్ను అర్థం చేసుకోవడానికి నీకున్న బ్రెయిన్, నీ ఎక్స్పీరియన్స్ చాలదా హల్యా? అమృత అమృత ఏమైంది? అభి ఏంటి? అభి రావడం ఏంటి? నువ్వు అభిని చూడ్డమేంటి? పిచ్చెక్కిందా నీకు? రేపు గుడికెళ్ళి అన్నదాన కార్యక్రమం జరిపిద్దాం, సరేనా?